మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వారి ఆధ్వర్యంలో ఆటిజం పిల్లలు చేసిన ఆర్ట్ గ్యాలరీని మనకి ఇక్కడ మమతా చౌదరి గారు నిర్వహించారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను అనురాధ మన్నే, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ ప్రెసిడెంట్ నండి. మేము ఈ ప్రభాతి సింధూరి స్కూల్ ఇట్లా మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలకి సపోర్ట్ చేయడం కోసం ఆటిజం పిల్లలు గీసిన పెయింటింగ్స్ అవన్నీ ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా పెట్టి వాటి వల్ల వచ్చేదానితో వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో, సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా పెట్టడం జరిగిందండి. దీనికి మాకు రాయపాటి మమతా గారు బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా తన ఐడియా వల్లనే మేము ఇలా పెట్టగలిగాము. ఎంతోమందికి ఇట్లా పిల్లలకి ఉపాధి కల్పించి అట్లా పెయింటింగ్స్ చేసుకోగలిగే వాళ్ళకి మిగతా అందరిలాగా వాళ్ళు జాబ్స్ చేయలేరు కాబట్టి ఈ పెయింటింగ్స్ వల్ల వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వల్ల వాళ్ళకి ఒక జీవన భృతి లభిస్తుంది. దే క్యాన్ ఎర్న్ బై దెమ్సెల్స్. ఇది చూసి ఒక ఇన్స్పిరేషన్ తోటి వాళ్ళు ఇంకొంచెం మంచిగా పెయింటింగ్స్ చేసి ఇంకా బాగా ఎదుగుతారన్న ఆశతోటి వాళ్ళ కోసం మేము ఈ సర్వీస్ స్టార్ట్ చేశామండి. ఇది ముందుకు ఇంకా బాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు సక్కు మాధవి, సక్కు గ్రూప్. ఈ రోజున రాయపాటి మమతా గారి ఇంట్లో మేము ఆర్టిజన్ వాళ్ళు ఆ పిల్లలు వేసిన పెయింటింగ్స్తో ఒక ఆర్ట్ గ్యాలరీ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా మీరు గమనిస్తే ఈ పెయింటింగ్స్ని, ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ది కలర్స్ ఆన్ ది పేపర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్లో ఒక మన ట్రెడిషన్ చెప్తుంది, మన కల్చర్ ఎలా ఉందని చెప్తుంది. వాళ్ళు వేసిన ఆర్ట్స్ కానీ రియలీ ఒక వండర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఆ పిల్లలు ఇంత బాగా వేయగలగటం అనేది, దట్టు వాళ్ళకు 1 hour, ½ an hourలో ఫుల్ పిక్చర్, మనం వాళ్ళకి ఒక పిక్చర్ చూపించేస్తే వేసేస్తున్నాం అన్నమాట. అంత షార్ప్గా ఉన్నారు వాళ్ళు. చాలా బాగుంది, చాలా బాగా వేస్తున్నారండి. యాక్చువల్గా మీరు చూడండి, ఈ పెయింటింగ్స్ అసలు వాళ్ళు వేశారంటే మనం నమ్మం అన్నమాట చెప్పిందాక. సో అలా అనిపిస్తున్నాయి. అందరూ చాలా చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మోర్ ఓవర్ దాన్ దట్ పిల్లలు అయితే ఆర్టిజన్ పిల్లలు అందరూ వచ్చిన వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్యాలరీని. కానీ వాళ్ళకి ఒక పండగలాగా ఉంది ఇది, ఈ వాతావరణం అంతా కూడా. దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా వీఆర్ నాట్ వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఒక చారిటీ కాదు, 80% చారిటీ కాదండి. వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఈ సపోర్ట్ కానీ, వాళ్ళు మెంటల్గా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనేది అలా అనిపించి దానికి చేద్దామన్న ఉద్దేశంతోనే ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయటం వాళ్ళకి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు అందులో డెవలప్ అవడానికి ఒక స్కోప్ అవుతుందండి. అన్నీ ఉన్న మనమే చాలా వాటిలో చాలా రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి, అట్లా చేయాలని. అలాంటిది వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్, ఒక రకంగా ఒక బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అండి. ఒకటి తీసినా ఇంకోటి ఇచ్చినట్టు అనిపించింది. అండ్ ప్రభాత సింధూరి వాళ్ళిద్దరూ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 50 members పిల్లలు ఉన్నారు అందులో. మీకు వీలైతే వెళ్ళి ఒకసారి చూసిరండి ప్రభాత సింధూరిని. రియల్లీ మన లైఫ్ ఏంటి, మనకేమి ఇచ్చాడు భగవంతుడు, మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏం చూసి నేర్చుకోవచ్చు అనేది వాళ్ళని చూస్తే మనకి ఇంకొంచెం తెలుస్తుంది అన్నమాట. ఏమేమి బ్లెస్సింగ్స్ ఉంటున్నాయి అందరికీ ఇవాళ అనేది అర్థమవుతుంది. వీలైతే ఒక్కసారి వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ అండి. ఆటిస్టిక్స్ చిల్డ్రన్ చేసిన ఈ పెయింటింగ్స్కి అందరూ వచ్చి వాటి బాగున్నాయి అని చెప్పి వాటి డెప్త్ వాటి గురించి మాతో మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉన్న విషయం అండి. ఒక స్మాల్ థాట్ ఏదైనా వాళ్ళకి చేయొచ్చేమో అని అనుకున్నాము. అందరము ముగ్గురం వి జస్ట్ కేమ్ ఫార్వర్డ్ అండ్ అందరి సహకారం వల్లే ఇవాళ ఇది చేయగలుగుతున్నాము. నార్మల్ కిడ్స్ ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో స్పెషల్ కిడ్స్ 50 members ప్రభాత్ సింధూరి అనే స్కూల్లో వాళ్ళు అందరూ అక్కడ టేక్ కేర్ చేస్తున్నారు. సో ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇది చేస్తే
ఒకటి ఎక్స్పోజర్ వస్తుంది, రెండోది ఆటిస్టిక్ చిల్డ్రన్కి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుంది అని అనిపించింది. అప్పుడు డిస్కస్ చేసుకొని రోటరీ ఆదర్శాలు సక్కు మాధవి నేను కలిసి ఎగ్జిబిషన్ పెట్టామండి. మాది పెట్టడమే ఉందండి, పీపుల్ ఆదరిస్తున్నారు కాబట్టి మేము ఇది చేయగలుగుతున్నాము. వాళ్ళ మంచి హృదయం వల్ల వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమనుకుంటున్నామంటే ఏదైనా కార్పొరేట్స్ ముందుకొచ్చి వాళ్ళు చేసే కార్పొరేట్ గిఫ్టింగ్లో సంవత్సరంలో ఒకసారి ఈ పిల్లలు వేసిన పెయింటింగ్స్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళకు ఒక బేస్ ఏర్పడుతుంది. ఒకటి వన్ థింగ్. రెండోది వీళ్ళకు ఒక వెబ్సైట్ సపోర్ట్ కానీ ఇస్తే కనుక వాళ్ళు పెట్టినవి అన్నీ దానిలో పెట్టుకుంటే ఎవరైనా కొనొచ్చు కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వాళ్ళు కొంతమందిని చెప్పాలి, సాగర్ గారు ఒక పెయింటింగ్ తీసుకొని 10,000 ఇచ్చారు. అలాగా కొంతమంది ఇంకా 2-3 మోర్ పీపుల్ అండి 1-2 పెయింటింగ్స్ తీసుకొని 10,000 ఇచ్చి 5,000 ఇచ్చిన వాళ్ళు అలాగా చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆ సంస్థకి వెళ్ళేట్టు అనుకుంటున్నాము. వాట్ ఎవర్ ఈ ఎగ్జిబిషన్ వరకు మేము ఆర్గనైజ్ చేసి వచ్చే ప్రతి రూపాయి సంస్థకి ఇవ్వాలి అనేది ఐడియా అండి. సో మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా త్రూ, ప్రింట్ మీడియా త్రూ ఇది పీపుల్లోకి వెళ్తే కనుక ఇంకొంతమంది మాలాగా ముందుకొచ్చి ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.